పంజాబ్, హర్యానా రైతులు పంటకు గిట్టుబాటు ధర కావాలి అనేటువంటి డిమాండ్ మీద ఈ రోజున దేశ రాజధాని నగరం ఢిల్లీని చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేశారు. అష్ట దిగ్బంధనం చేయటానికి మొత్తం ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు బీజేపీకి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి ఈ సమయంలో రైతుల ఉద్యమం అనేటువంటి పేరు కొత్త తలనొప్పి వచ్చింది. ఇంకేముంది, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేద్దాం, మార్చి నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమైంది అనుకుంటే ఇప్పుడు రైతులు మొత్తం రాజధానికి వచ్చేసి రైతు సమస్యలను మీరు పరిష్కరించాల్సిందే అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద రైతుకు గిట్టుబాటుతారనేటువంటి అంశాన్ని కేంద్రం ముందు పెట్టారు. ఈ అవకాశాన్ని ఎలాగూ ప్రతిపక్ష పార్టీలు వినియోగించుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రైతులకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ రోజున ఉన్నాయి. ఇప్పుడు ఎటు పోనటువంటి స్థితి బీజేపీ ప్రభుత్వానికి. ఈ అంశాల మీద ఇప్పుడే ఎన్నికలకు ఎందుకు ఇంత తొందరపడుతున్నారు అంటే, ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో ఎన్నికల్ని ముగించేయాలని ఎందుకు అనుకుంటున్నారు బీజేపీ అనేటువంటి అంశాల మీద మనకి అందరికీ తెలిసినటువంటి విషయమే. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయిపోయింది. ఆ రాముడు 4 ఓట్లు రాలుస్తాడు కాబట్టి ఒక 400 సీట్లని సంపాదించే రికార్డు సృష్టిద్దాం లోక్సభలో అని బీజేపీ ఎన్డీఏ తహతహలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశం మీదనే అటు ఆరాముడు ఇటు ఆత్మారాముడు అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎడిటరు కె శ్రీనివాస్ సందర్భం అనేటువంటి శీర్షికని ఆయన ఎడిటోరియల్ పేజీలో ఒక ఆర్టికల్ రాశారు. అటు ఆరాముడు ఇటు ఆత్మారాముడు. రాముడు అనేటువంటి దేవుడు మనిషి రూపంలో ఒక కార్యనిర్వహణ నిమిత్తం ఇక్కడికి ఈ భూలోకంలోకి వచ్చిన నేపథ్యంలో మనిషిగానే జీవించాడు. ఆయన ఏం తిని బతికాడు, ఎలా బతికాడు, కష్ట సుఖాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చకు వచ్చేటువంటి అంశాలే అని అటు ఆరాముడు పేరుతో బీజేపీ ఓట్లు సంపాదించాలని చూస్తుంటే, ఆత్మారాముడు అంటే మనం ఆకలిని కూడా కడుపులో ఆకలి అవుతుంది అనేటువంటి దాని మీద ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు అని అంటాం కదా. అంటే మన లోపల ఉన్నటువంటి వాడు కూడా రాముడే, ఆయనకు ఆకలి అవుతుంది అనేటువంటి. అంటే అలాంటి అన్నదాత ఇప్పుడు ఢిల్లీ నడి బొడ్డు మీద తనకు న్యాయం కావాలి అని ఈ అన్నదాత అనే ఆత్మారాముడు నినాదిస్తున్నాడు. మరి ఇప్పుడు బీజేపీ ఆరాముడు పేరుతో, అయోధ్య పేరుతో, గుడి నిర్మాణం పేరుతో ఓట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితి, ఈ ఆత్మారాముడికి సంబంధించినటువంటి న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది అనేటువంటి విషయాన్ని కె శ్రీనివాసు తన ఎడిటోరియల్లో వివరంగా ఎవరికి ఏ భాషలో చెప్తే ఆ భాషే వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి దానికోసము చాలా స్పష్టంగా బీజేపీ వాళ్ళకు అవసరమైనటువంటి భాష రాముడి భాష, రాముడి పేరుతో అన్నదాతను ఆత్మారాముడుగా సంబోధిస్తూ ఆయన మీకు ఆ రాముడు కావాలి అని ఓట్లు తీసుకొస్తాడు, ఈ ఆత్మారాముడి సంగతి కూడా పట్టించుకోండి, లేదు అంటే ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలు ఖచ్చితంగా ఈ ఆత్మారాముడి గురించి, అన్నదాత గురించి ఆలోచిస్తారు, మీకు ఓట్లు రావు అనేటువంటి ఒక సారాంశాన్ని కె శ్రీనివాసు ఈ విధమైనటువంటి ఎడిటోరియల్ ద్వారా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన రాసేటువంటి శైలి అవన్నీ కూడా చదివే వాళ్ళకి చాలా ఆసక్తికరంగానే ఉంటాయి దాంట్లో ఎటువంటి సందేహం. అయితే బీజేపీని మీరేదో ఓడిపోబోతున్నారు, ఇక అన్నదాతలు వచ్చేసారు, మీ తిరుగుబాటు వచ్చేసింది, బీజేపీ మొత్తం తలరాతలు ఎన్నికల్లో తిరగబడబోతున్నాయి, అలాగా ఏమీ రాయాలి ఆయన. బీజేపీ పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉండకపోవచ్చేమో, ఎన్నికల్లో కాదనటం లేదు, మీరు గెలుస్తారనేటువంటి ధీమా మీకుంటే ఉండొచ్చేమో, కానీ మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యం ముందు చూశారు, ఆ లక్ష్యాన్ని మీరు ఛేదించాలి అంటే, దాని దగ్గరకు వెళ్ళాలి అని అంటే ఈ అన్నదాత ఆత్మారాముడు సమస్యల గురించి మీరు పట్టించుకోవాల్సిందే అనేటువంటి విషయాన్ని చాలా సున్నితంగా
బీజేపీ వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషలో చెప్పారు. మీరు 400 సీట్ల పైగా టార్గెట్ పెట్టుకున్నారు. మరి 400 సీట్ల టార్గెట్ రావాలి అంటే మరి వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి కదా, ఈ వర్గాల వాళ్ళ ఓట్లు కూడా కావాలి కదా. మీరు ఆ టార్గెట్ అనేది పెద్ద టార్గెట్ కదా, కాబట్టి మీరు గెలుపోవటంలో అయితే ప్రభావం చూపిస్తారని ఆయన కూడా అనటంలా, కానీ టార్గెట్ని రీచ్ అవ్వాలి, పెద్ద టార్గెట్. ఇది 1984లో మొట్టమొదటిసారి భారతదేశ ఎన్నికల చరిత్రలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 400కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఇప్పటి వరకు ఏ పార్టీకి 400 పైగా సీట్లు రాలేదు. ఇప్పుడు బీజేపీ 404 సీట్లు టార్గెట్, ఎన్డీఏకి ఒక 420కి పైగా రావాలి అనేటువంటి లక్ష్యం. ఒక 400 పైగా ఎన్డీఏకైనా మొత్తం రావాలి అనే టార్గెట్ పెట్టుకున్నట్టు. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ రైతులకు సంబంధించినటువంటి పంటకు గిట్టుబాటు ధర అంశం కూడా కీలకమైంది కదా, మీరు దాన్ని స్పందించాలి కదా అనేటువంటి విషయాన్ని నొక్కి చెప్పారు. రెండో అంశం ఏంటంటే చాలా అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మీరు ఏదైతే ఎన్నికలకు రెడీ అయిపోతున్నారో, ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, ఇంకంతా అందరూ బాగానే ఉన్నారు కదా, ఎన్నికలకు అయిపోయేటప్పుడు మీరు ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి వివాదం కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఆయన ప్రస్తావన చేసి, ఇదేమి దేశ విభజన అనేటువంటి అంశం అనేటువంటిది కాదు, కానీ దక్షిణ భారతదేశం వివక్షకు గురి అవుతోంది, ఉత్తర భారతదేశం మీద కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి అంశాల మీద మరి దక్షిణ భారతదేశంలో ఉండే బీజేపీ నేతలు, అధికార పక్షంలో ఉండేవాళ్ళు కూడా మరి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది కదా అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఢిల్లీలో దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయమైన జరిగేటువంటి ఉద్యమాల్లో కూడా అందరూ పాల్గొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేశారు. కాబట్టి భారతదేశంలో అన్ని ప్రాంతాలు దక్షిణ భారతదేశంతో సహా అందరి ప్రజల యొక్క మన్ననలు పొందినప్పుడు మాత్రమే మీరు ఆ టార్గెట్ని రీచ్ కాగలరు అనేటువంటి విషయాన్ని కె శ్రీనివాస్ ఈ సందర్భం అనేటువంటి దీంట్లో వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించినటువంటి మీరు రాముడి పేరుతో ఆరాముడి పేరుతో ఓట్లు సంపాదించాలన్నాడు. ఆత్మారాముడు అంటే అన్నదాతకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కరించకుండా మీరు ముందుకు వెళ్ళలేరు. ఎన్నికలకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే రేపొద్దున ఈ సమస్య ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎట్లాగైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటిది మొత్తం గల్లీ నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా బాగా ప్రచారం నిర్వహించి దాని ద్వారా ఓట్లు పొందేటువంటి ప్రయత్నాన్ని ప్రణాళికల్ని ఎలాగైతే బీజేపీ రూపొందించుకున్నదో, ఇప్పుడు ఈ రైతుల సమస్యలు మిగతా ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రతిపక్ష పార్టీలు ముందుకు తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కేవలము ఆ రాముడిని మాత్రమే కాదు, ఆత్మారాముడు అంటే అన్నదాతను కూడా పట్టించుకోండి అనేటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్లో కె శ్రీనివాస్ చెప్పారు. మీరు కూడా దాన్ని ఆ ఆర్టికల్ని చదవండి అనేటువంటిది నా యొక్క సూచన. ఎందుకోసం అంటే కేంద్రంలో ఢిల్లీలో దేశ రాజధానిలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి. అన్నదాత సంబంధించినటువంటి మన అందరికీ కడుపులోకి అట్లా 5 వేళ్ళు లోపలికి వెళ్ళాలి అని అంటే అన్నదాత కీలకం కదా. అన్నదాత ఎందుకు ఉద్యమం చేస్తున్నాడు, ఎందుకు ఎముకలు కొరికేటువంటి చలిలో ఢిల్లీలో ఈ రోజున ఉద్యమాన్ని పోలీసులు ఈ రోజున బాష్పవాయువు వాటర్ కెనాల్ను ఏదో ఇన్సోస్ అని అదే బాగా సౌండ్ అంటే చెవులు పగిలిపోయే సౌండ్లు వాళ్ళు వినిపించి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు పారిపోయే విధంగా చేసేటువంటి ఎలాంటి ప్రయోగాలు కూడా పోలీసులు చేస్తున్నారు ఢిల్లీ పోలీసులు. మరి ఇలాంటి అన్నదాత చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి ఖచ్చితంగా దేశ ప్రజలు మనందరం మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ న్యాయమైనటువంటి పోరాటాలని వాళ్ళ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది.